జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకువెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు. దీనికి మొదటి రోజే డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్టే రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. గుంటూరు కారం 6వ రోజు వసూళ్లు ఎంత మేర తీసుకువచ్చింది, అలాగే 7వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్టు బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. సంక్రాంతికి వచ్చే సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆకట్టుకుంటాయి. సో అలాగే ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండి తెరపై అదరగొట్టేశారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టే సాంగ్ ఎంతో వైరల్ అయ్యాయి. అభిమానులకి, సినీ లవర్స్కి ఎంతో నచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ గుంటూరు కారం మూవీని హారికా హాస్ని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరామ్, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీకి అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13.5 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. తెలుగులో 102 కోట్లకు ఈ బిజినెస్ అయినట్టు తెలుస్తోంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి మొత్తంగా గుంటూరు కారం 132 కోట్ల బిజినెస్ చేసుకుంది. ఆరంభంలో మంచి హైప్ క్రియేట్ చేసుకుని గుంటూరు కారం మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో సూపర్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి సూపర్ స్పందన. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం మూవీకి మొదటి రోజు అనుకున్న దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. 94 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు. ఇక రెండో రోజు 33 కోట్ల రూపాయలు, మూడో రోజు 37 కోట్ల రూపాయలు, నాలుగో రోజు సుమారు 30 కోట్ల వరకు వసూళ్లు వచ్చాయి. ఐదో రోజు 20 కోట్ల రూపాయలు, ఆరో రోజు 14 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక 7వ రోజు స్వల్పంగా కలెక్షన్స్ అయితే తగ్గుముఖం పడుతున్నాయి. పండుగ సందడి కూడా ముగిసింది. దీంతో ఆక్యుపెన్సీ కూడా తగ్గుతూ కనిపిస్తోంది. 78% ఆక్యుపెన్సీ తగ్గింది. ఈ సినిమా 10 కోట్ల రూపాయల వరకు నేడు కలెక్షన్లు తీసుకువచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 210 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ అయితే దాటేసింది ఈ సినిమా. ఇక 7వ రోజు దాదాపు 8 నుంచి 10 కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని కూడా అంటూ ఉన్నారు.